అందరికీ నమస్కారం అండి. నేను ఇదివరకు కొన్ని చిన్ని వీడియోస్ మరియు షార్ట్స్ అయితే చేస్తున్నాను, కానీ నా గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నా పరిచయం ఇస్తూ నా గురించి చెప్పాలని అనుకుంటున్నాను. నా పేరు హనీషా అండి. మాది నెల్లూరైనా మా వారి ఉద్యోగరీత్యా మేము ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాము. అలాగే నాకు 2 పిల్లలు. మా పెద్దవాడి పేరు అగస్త్య, మీరు వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఇంకొక బేబీ వచ్చేసి నా క్లోదింగ్ బ్రాండ్ అండి, తరం. తరం నేను దాదాపు స్టార్ట్ చేసి సంవత్సరం అవుతోంది. నా బ్రాండ్ గురించి కానీ, నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కానీ మీరు నా ముందు వీడియోస్లో చూస్తారు. ఇక విషయానికి వస్తే, ఈ ఆధునిక జీవన శైలిలో పరిగెత్తి అలసిపోయి నా రోజువారీ జీవితంలో గత సంవత్సరంగా అని చెప్పొచ్చు, ఒక చిన్ని మార్పులు అయితే తీసుకొస్తున్నాను. వాటిని డాక్యుమెంట్ చేస్తూ భద్రపరుస్తూ నా ఎవల్యూషన్ కర్వ్ని డాక్యుమెంట్ చేస్తూనే నా తోటి వారికి, అంటే మీకు ఉపయోగపడుతుందేమో అన్న ఒక చిన్న ఉద్దేశంతో, అలాగే నా బాబుతో కానీ మా కుటుంబంతో కానీ గడిపే చిన్న మూమెంట్స్ని డాక్యుమెంట్ చేసుకోవాలని ఈ యూట్యూబ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. నా జాబ్ ఇంటర్వ్యూస్లో కూడా నేను ఇంత పెద్దగా ఇంట్రొడక్షన్ అయితే చెప్పుండనేమో. నా పరిచయం అయితే ఇంతటితో నేను ముగిస్తున్నాను. నా గురించి మీకు ఒక చిన్న అభిప్రాయం అయితే కలిగే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడైతే నేను స్కెచ్ చేస్తున్నాను. ఈ మధ్యనే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది స్కెచింగ్ మీద కానీ, పెయింటింగ్ మీద కానీ. ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రొఫెషనల్గా అయితే ఏం నేర్చుకోవట్లేదు, కానీ నా అంతటా నేనే నాకు వచ్చింది డ్రా చేస్తూ టైం ప్లస్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నా అంతటా నేనే. కానీ ఇక్కడ వేస్తున్న స్కెచ్ అయితే మాత్రం అంత చక్కగా అవ్వలేదు. స్కెచ్ బాగానే వచ్చింది, కానీ దాన్ని పెయింట్ చేసి దాన్ని చెడగొట్టేశాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కెచ్ని కంప్లీట్గా చూడండి, ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పి. పెయింట్ చేసిన తర్వాత అయితే నేను చూపించదలుచుకోవట్లేదు. ఓవరాల్గా అయితే ఇది చెప్పదలుచుకున్నాను నేను నా ఇంట్రడక్షన్ కోసం. ఈ వీడియోని మీరు కంటిన్యూ చేసి చూస్తారని, మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. మా వాడికి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. మేము మా ఊరు వచ్చాము. ఇక్కడ నా చిన్ని ఈవినింగ్ రొటీన్ ఏదైతే ఉందో నేను అది షూట్ చేసి ఈ వీడియోలో పోస్ట్ చేశాను. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో చూసేసేయండి. ఈవినింగ్ అలా చల్లబడ్డాక కొంచెం వామ్ వాటర్ తాగుతూ అలా చిన్న వాక్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా చెట్లు ఉంటాయి, మంచి గాలి వీస్తూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే మా వాడు మంచిగా ఆడుకుంటున్నాడు. మా అగ్గుకైతే నెల్లూరు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇది వరకు మేము ముంబైలో ఉండేవాళ్ళం. అక్కడ
బయటికి వెళ్ళి ఆడుకునేంత స్వేచ్ఛ ఉండేది కాదు, ఇక్కడ ఉన్నంత మంచిగా ఉండేది కాదు స్వేచ్ఛగా. తర్వాత ఇప్పుడు చెన్నై వచ్చాక కూడా అలానే ఉంది ఇంచుమించు. చిన్నప్పటి నుంచి కూడా వాడు నెల్లూరు ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా ఆడుకుంటాడు, చాలా బాగా అనిపిస్తుంది వాడికి. సో ఇప్పుడు చెన్నైలో అయితే రీసెంట్గా మూవ్ అయ్యాం కాబట్టి ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. స్కూల్కి వెళ్ళటం, ఇంట్లో నాతో ఆడుకోవటం, ఎదురింటి పిల్లలు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళతో అప్పుడప్పుడు ఆడుకుంటాడు అంతే. కానీ నెల్లూరు వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాడు, మంచి టైం పాస్ అవుతుంది వాడికి. మా అన్న పిల్లలు ఉంటారు, అలాగే బయట తిరగడానికి కూడా మంచిగా ప్లేస్ ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది వాడికి. సో బాగా ఆడుకుంటాడు ఇక్కడికి వస్తే. ఇంకా అమ్మమ్మ తాతయ్య గారాబం గురించి అయితే మనం అస్సలు చెప్పనక్కర్లేదు కదా, చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు ఇక్కడికి వస్తే. నాకు కూడా పెళ్ళైనప్పటి నుంచి ఒక చిన్న కళ, నా ఓన్ గార్డెన్ ఉండాలి, మంచిగా మొక్కలు పెంచుకోవాలి, చెట్లు పెంచుకోవాలి, చిన్ని తోట ఉండాలి అని చెప్పి. కానీ ముంబైలో ఉండడం వల్ల నాకు అది కుదరలేదు. అండ్ ఇప్పుడైతే చెన్నైలో చిన్ని టెర్రస్ గార్డెనింగ్లా చేస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అదొక విషయం. ఇక్కడైతే మా వాడు నాతో పాటు వాకింగ్ చేయాలని చెప్పులు మళ్ళీ వేసుకుంటున్నాడు. తను చెప్పులు వేసుకునే లోపల నా వాకింగ్ కూడా అయిపోయింది. సో ఇలా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటాం సాయంత్రం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.